ప్రమాణం గారు చెప్పినవన్నీ బాగున్నాయి కానీ ఒకదాంతో మాత్రం మేము ఏకీభవించకూడదు. మీరు ఆయన బికమింగ్ ఓల్డ్ అన్నారు. మీకు వినాల్సినటువంటి మాట కాబట్టి మిమ్మల్ని ఈ సంవత్సరం ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 10 సంవత్సరాలుగా బాగా పరిచయం. ఎంతంటే ఒక అతను కథ దర్శకత్వం సినిమా తప్పితే వేరే ఆలోచన లేని మనిషి. సో అతని డైరెక్షన్లో కూడా నేను అతి త్వరలో ఒక సినిమా కాదు కొన్ని సినిమాలు చేయబోతున్నాను. సో ఈ సందర్భంగా ఈ సినిమా నేను చూశాను. ఇందాక బెక్కం వేణుగోపాల్ గారు ఏం చెప్పారంటే సినిమా పాత కథ అని అన్నారు. అంటే ఆచార్య గారు మాట చెప్పేవాళ్ళు. ఎవరన్నా రైటర్ అసిస్టెంట్లు వచ్చి గురువుగారు కథలు వింటారా అంటే, అరే నువ్వు కొత్త కథ చెబుతున్నావా లేదా పాత కథ చెబుతావా కూడా. సో డార్లింగ్ సోహెల్, ఆల్ ద బెస్ట్. అండ్ సందీప్ కిషన్ గారి గురించి కూడా చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే మా సినిమా అప్పటి నుంచి కూడా సోహెల్కి ఆయన బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ సాయి రాజేష్ గారు కూడా. సో అండ్ విరాజ్ అశ్విన్ అండ్ శ్రీకాంత్ గారు. సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ హీరో. నేను నా సినిమా చేసే ముందు బొట్కట్ బాలరాజు మీద నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండే. సో అలాంటి సినిమా రిలీజ్ అవుతుందంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ డెఫినెట్లీ ఈజ్ ఎ గుడ్ ఎంటర్టైనర్. సో అందరూ ప్లీజ్ కమ్ టు థియేటర్స్, చూసి నచ్చితే 10 మందికి చెప్పి ఎంకరేజ్ చేయండి. బికాస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ స్టార్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. నువ్వు ఏ కథ చెప్పరా, కానీ కొత్త కథని ఆడియన్స్కి అర్థమయ్యేది చెప్పాలి. అదే పాత కథని కొత్తగా చెప్పాలి. ఇది నా సినిమా సూత్రం అని ఆచార్య చెప్పేవాడు. అదేవిధంగా నేను ఈ సినిమా చూశాను, చాలా బాగుంది. మన వెంకట వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా ఎవరో పాత కథ అన్నారు, కానీ అంటే పెంచడం లేదు. కానీ ఇప్పుడు తీసే పెద్ద కొత్త కథ కాదు, పాత కథలనే వాళ్ళు కొత్తగా చూపిస్తున్నారు. ఎందుకంటే మీరు ఈ టీం అందరికీ నా యొక్క ఆశీస్సులు చెప్తూ నా ఈ స్టేజ్ పైన మీ అందరికీ చెప్పిన ప్రజలందరూ కూడా డిఫరెంట్గా సినిమా అంటే ఏంటంటే కూర్చుని చూసే 2 గంటలు కానీ లేకపోతే 2.5 గంటలు కానీ హ్యాపీగా చూసి బయట రావడమే సినిమా. అది ఈ సినిమా తప్పకుండా మీరు ఇచ్చిన ఎంత టికెట్ ధర అయినా సరే. కాదు, ఒక సినిమా బయటకు రావాలంటే 24 క్రాఫ్ట్స్లో ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద లైట్ బాయ్ టు ఎవ్రీ పర్సన్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్ వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్న ఒక సినిమా బయటకు వస్తుంది. సో మీరందరూ ఒక టికెట్ని కొనుక్కొని థియేటర్కి వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళ ట్యాగ్లను ఏదో ముందు చూశాను, మీ జీవితాలతో వీళ్ళ జీవితాలు మార్చేయండి. వీళ్ళందరి జీవితాలు అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లైట్ బాయ్, ప్రొడక్షన్ బాయ్ అందరి జీవితాలు మార్చచ్చు మీరు. సో కంపల్సరీ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. అండ్ ఐ రియలీ విష్ సోహెల్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ బొట్కట్ బాలరాజు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం రాషన్ గారు, అంటే ఇది సర్పంచ్ పోటీలకు నిలబడ్డారు కదా సోహెల్ గారు బూట్కట్ బాలరాజులో. ఆయన గుర్తు బూట్కట్టు. ఒకవేళ మీరు కనుక నిలబడితే వాట్ ఈస్ ద గుర్తు? నేను నిలబడితే నేనైతే నీ ఫోటో పెట్టేసుకుంటాను. నమస్కారం, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంట్లో కలుస్తాం ఇప్పుడు. మీరే చెప్పాలి, మీరు చెప్పాలి. మీరు అవైలబుల్ ఎప్పుడు ఉంటారు?
కాక సమాజం పట్ల కూడా బాధ్యత మనదే అని బలంగా నమ్మే వ్యక్తి సోహెల్. ఆయన ద్వారా ఇన్స్పైర్ అయిన ఫ్యాన్స్ సోహెల్ హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్ మరియు కష్టంలో ఉన్న వారికి సహాయాన్ని అందిస్తున్నారు. బాబుకి హార్ట్లో హోల్ ఉంది అన్నారు. బాబుకి సర్జరీ చేయాలంటే 3 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. నా దగ్గర 1 రూపాయి కూడా లేకుండే. సోహెల్ అన్నారు. అభిమానుల సేవలో తన వంతు బాధ్యతగా వారికి తోడుగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తన పుట్టినరోజు వేడుకలను కూడా కాదనుకుని కష్టపడి ఏ స్టేజ్ నుంచి ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చాడో, పైగా సోహెల్ తనకంటూ ఒక క్రేజ్ సంపాదించడం మాత్రమే కాదు, తనకి సపోర్టర్స్గా వచ్చినటువంటి మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. చూస్తూ ఉన్నాము ఇందాకటి నుంచి ఒక్కొక్క గెస్ట్ వస్తుంటే సోహెల్తో పాటు తను సపోర్ట్ చేసేటువంటి ఫ్యాన్స్ కూడా అలాగే పరిగెత్తి అలాగే వర్క్ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు. సింప్లీ సూపర్ సోహెల్. అండ్ తన ప్రయాణంలో ఈ చిన్న ప్రయాణంలోనే వచ్చేటువంటి అమౌంట్